దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 7. మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. రోమా 6:4. బాప్తిస్మం ద్వారా మనం 3 విషయములు నేర్చుకొనుచున్నాం. రోమా 6వ అధ్యాయంలో బాప్తిస్మం మరణ, భూస్థాపన, పునరుద్ధానమును సూచించుచున్నది. మన హృదయములలో జరిగిన 3 మార్పుకు బహిరంగముగా సాక్ష్యమిచ్చుటే బాప్తిస్మం. అనేకులకు బాప్తిస్మం అనగా ఒక ఆచారము. అందువలనే క్రైస్తవులనేది వారు అనేకులలో గొడ్డుబారినతనము చూస్తున్నాం. బాప్తిస్మం అనగా ఒక సాక్ష్యమే, కానీ ఆచారం కాదు. దీనిని గ్రహించని ఎడల మన క్రైస్తవ జీవితం నిష్ప్రయోజనం. మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని పాతిపెట్టి మర్చిపోని ఎడల మనకు నిజమైన శాంతి కలగదు. లేని ఎడల ఈ పాపములు మనకు జ్ఞాపకం చేయబడి మనల్ని పీడించును. ఈ పాప జీవితం నుండి విడిపించబడటకు అవకాశం కలదు. మన శిక్షను తొలగించుటకు యేసు ప్రభువు మరణించెను. మన పాప స్వభావమునకు మనం మరణించు నిమిత్తం ఆయన మరణించెను. క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న అనేక అవయవములతో పాటు ఆ పుండును తీసివేయవలను. అదేవిధంగా విశ్వాసంతో ఆయన మరణ శక్తిని చేపట్టి మన సమస్త కోరికలకు, తలంపులకు మనం మరణించవలను. స్వంత శక్తితో మనం తీర్మానించుకునేలా మన పాపములపై మనం ఎన్నడూ జయం పొందలేము. క్రీస్తు యేసు మరణపు శక్తిని పొందినప్పుడే మనం నూతన జీవమును పొంది ఆయన పునరుద్ధానపు శక్తిచే నింపబడదుము. అప్పుడు నిత్యమైన పరలోకపు సంగతులపై మనకు అధిక వాంఛ కలుగును. ఆ విధంగా మనం దేవుని స్వరమును వినుటకు నేర్చుకునేదాం. ప్రైజ్ ది లార్డ్.